హలో ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. గైస్, ఏంటంటే ఈ రోజు వీడియోలో ఏంటి అంటే అసలు రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ షీట్ ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ కీ ఉంటుంది కదా ఆ కీతో మీరు ఎలా కంపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఈ రోజు ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మోస్ట్లీ ఈ వీడియో మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్ గా ఉంటుందని చెప్పి ఏదైతే ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని ఒకసారి మీకు అర్థమవుతుంది. ఓకే. ఒకసారి క్లియర్ గా మీరు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అసలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు అని చెప్పి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లాస్ట్ ఇయర్ వెబ్సైట్ అనమాట. ఏపీఈసీ 2023. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెస్పాన్స్ షీట్ అనేది. ఇక్కడ మీకు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఇది ఓపెన్ అవ్వదు, బట్ ఏంటంటే చూపిస్తున్నాను. సో రెస్పాన్స్ షీట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది అనమాట. మీరు అక్కడ ఫిల్ చేస్తే మీకు సంబంధించిన ఏదైతే మీరు ఈసెట్ ఎగ్జామ్ రోజు ఏదైతే మీరు పెట్టిన ఆన్సర్స్ ఉంటాయి కదా అవి అలాగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో వస్తాయి అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది కదా మాస్టర్ కి క్వశ్చన్ విత్ పేపర్ విత్ పిరమిడ్ అని చెప్పి, ఇక్కడ కూడా సేమ్ అలానే ఏదైతే కరెక్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అన్ని కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. మీరు వీలైతే ఫోన్ లో చూడడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ట్యాబ్స్ అనేవి కంపేర్ చేసుకుంటూ అంటే లైక్ ఒక ట్యాబ్ లో ఇది అండ్ ఇంకో ట్యాబ్ లో రెస్పాన్స్ షీట్ చూసుకుంటూ కరెక్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాన్ని మీరు మార్క్స్ అని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఒకసారి మీకు ఒక 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 టైప్ ఆఫ్ డెమో చూపిస్తాను. సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీకు ఏదైతే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనుకోండి. సో రెస్పాన్స్ షీట్ ఇది అండ్ అలాగే మీకు మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఇది అనుకుంటే అండ్ అలాగే ప్రేమికి ఏదైతే ఉందో అది వేరే ట్యాబ్ లో ఓపెన్ చేసుకుంటారు కదా ఫోన్ లో. అండ్ అది ఇది ఒకసారి కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇన్ కేస్ ఏవైనా సరే అందులో తప్పులు ఉన్నాయనుకుంటే మెయిన్ కి ఏదైతే ఉందో అందులో తప్పులు ఉన్నాయనుకుంటే మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయొచ్చు. వాళ్ళు ఏదైతే 12వ తేదీ ఏదైతే ఉందో అప్పుడు మీరు ఆ అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయొచ్చు అనమాట. లైక్ మెయిల్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏవైనా అబ్జెక్షన్స్ అనేవి ఉంటే అవి కూడా క్లియర్ చేసి మీకు మార్క్స్ అనేవి కలవచ్చు ఆర్ఎల్స్ డిక్రీజ్ అని అవ్వచ్చు అనమాట. అంటే లైక్ కొన్నిసార్లు ఏంటి అంటే మార్క్స్ అనేవి కొన్నిసార్లు కలుస్తాయి, కొన్నిసార్లు అనేవి లూజ్ అవుతాయి. అది మీరు పక్కన పెడితే ప్రీలిమ్‌కి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో ఈ 1-200 బిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతీది కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా మీవి కరెక్ట్ అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీగా అవి ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా. ఎక్కడ కూడా ఒక మార్క్ కూడా వదలడానికైతే ట్రై చేయొద్దు. సో దట్ మీకు ఎక్కడో దగ్గర ఒక మార్క్ ప్లస్ అయినా సరే ర్యాంక్స్ అనేవి చాలా చాలా మారిపోతాయన్నమాట. ఓకేనా. అండ్ ఇలా ఇంకోటి ఏంటి అంటే మ్యాథ్స్‌లో ఎన్నొచ్చాయి, ఫిజిక్స్‌లో ఎన్నొచ్చాయి, కెమిస్ట్రీలో ఎన్నొచ్చాయి, అలాగే కోర్‌లో ఎన్నొచ్చాయి అనేది కూడా ఒక దగ్గర రాసడానికైతే ట్రై చేయండి. సో దట్ మీరు కౌన్సెలింగ్ టైమ్‌లో అనాలిసిస్ చేసినప్పుడు ఏంటి అంటే నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాననమాట. అంటే ఒకవేళ మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే దానికి సంబంధించిన లైక్ కౌన్సెలింగ్‌లో అంటే ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి కూడా నేను సజెషన్స్ అనేవి ఇస్తాను. ఓకేనా. అనేది కూడా రాసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 1-200 ఏదైతే మీరు ప్రతిదీ చేస్తున్నారో, ప్రతీది కూడా అంటే లైక్ మీరు ఒకవేళ ఇది కరెక్ట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓకే. ఇది కరెక్ట్. ఏదైతే మెయిన్ కీ ఏదైతే ఉందో ఆ మెయిన్ కీలో ఉన్నది తప్పు అని చెప్పి మీరనుకుంటే ఖచ్చితంగా నాకు గాని ఆర్ ఎల్స్ అంటే లైక్ నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయడం సరే, నేనైనా సరే అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడానికైతే ట్రై చేస్తాననమాట. ఓకేనా. సో ఓన్లీ స్టూడెంట్స్ అనే కాదు మేము కూడా ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో మేము కూడా అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ నాకు తెలిసిన ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి చెప్తాను. సో దట్ వాళ్ళైనా సరే అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇది ఒక రకంగా మీకు చాలా ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు మార్క్స్ అనేవి ప్లస్ అవ్వడం వల్ల ఆర్ ఎల్స్ మార్క్స్ అనేవి కొంతమందికి లూజ్ అయినా అవ్వచ్చు. కొంతమందికి ప్లస్ అయినా అవ్వచ్చు. మోస్ట్‌లీ ఏంటి అంటే ఒక 2-3 మార్క్స్ అనేవి నాకు ప్లస్ అయ్యాయి. నాకు 2022లో ఏదైతే నేను పాస్ ఔట్ అయినప్పుడు నేను రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో అప్పుడు నాకు ఆహ్, ఆహ్, 3 మార్క్స్ అనుకుంటా ప్లస్ అయ్యాయి. సో దానివల్ల ఏంటి అంటే మార్క్స్ అనేవి చాలా చాలా అంటే లైక్ ర్యాంక్ అనేది చాలా చాలా డిఫర్ అవ్వడం కూడా జరిగింది. అండ్ నాకు ఇండియన్ ర్యాంక్ అనేది చాలా బాగా రావడం జరిగిందనమాట. ఆ 3 మార్క్స్ రావడం వల్ల. ఓకే. ఎందుకంటే మ్యాథ్స్‌లో నాకు అంటే లైక్ బెనిఫిట్ అయింది ఆ 3 మార్క్స్ అనేవి. సో దట్ మంచిగా ఇంటర్ ర్యాంక్ అనేది కూడా మంచిగా వచ్చిందన్నమాట. ఓకేనా. సో ఇలా మీరు చెక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ ఒక ఫోన్‌లో 2 టాబ్స్ ఓపెన్ చేయండి. ఒక దాంట్లో ప్రీమియంకి ఏదైతే ఉందో ఆ ప్రీమియంకి ఓపెన్ చేయండి. ఇంకో దాంట్లో మీరు పెట్టిన రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. పారలెల్‌గా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఆర్ ఎల్స్ పేపర్‌లోనే రాసుకోవడానికైతే ట్రై చేయండి. ఏకి సంబంధించిన ఆన్సర్ ఇది అంటే లైక్ ఫస్ట్ క్వెషన్ నుండి 200 క్వెషన్స్ మొత్తం దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఇవి. అండ్ దానికి సంబంధించిన మీరు ఏదైతే ఆన్సర్ పెట్టారో అవి ఒకసారి అలా చెక్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి. టోటల్ మార్క్స్ ఎన్నైతే ఉన్నాయో అవి మీకు తెలిసిపోతుందనమాట. అండ్ మోస్ట్ పాసిబుల్లీ మీకు ఫైనల్‌గా రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఇవే అంటే లైక్ ఇవే అంటే లైక్ ఇవే మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట మోస్ట్ ప్రాబబుల్లీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కలిసినా సరే ఒక 2, 3 మార్క్స్ కలిసినా కలవచ్చు. అండ్ నేను ప్రతి వీడియోలో చెప్తుంది ఒకటే. ఒకవేళ మీకు 80 నుండి 90 ఆర్ ఎల్స్ 90-100 మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా 1000 బిలో ర్యాంక్ పక్కాగా వచ్చేస్తుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ బ్రాంచ్ ర్యాంక్. అండ్ బ్రాంచ్ ర్యాంక్ అనే కాదు.
ఇండియన్ ర్యాంక్ కూడా 1000 బిలోలో వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? సో, అది మాత్రం మీరు మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటి అంటే కౌన్సెలింగ్ కోసం సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇస్తాను. అండ్ ఇంకొకటి కౌన్సెలింగ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే మన ఛానెల్ ఉందో అందులో పోస్ట్ చేస్తాను. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా నేను కింద ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను అడగొచ్చనమాట. ఓకేనా? సో, థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.